హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజైతే వెరీ వెరీ స్పెషల్ డే కదండీ! ఇంకొన్ని గంటల్లో అయితే మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాము. ఇంకా నేను ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ వీడియో అనమాట 2025లోను. సంవత్సరంలో ఇదే చివరి రోజు కాబట్టి ఈ రోజైతే మరల మరల రాదు కదండీ! గడిచిపోయిన రోజుల్ని మనం ఒక్క నిమిషం కూడా మనము వెనక్కైతే తీసుకురాలేము. మన ముందున్న రోజుల్లోకే మనం వెళ్ళగలం గానీ, మన వెనకాలన్న ఒక్క నిమిషాన్ని కూడా మనం ముందుకైతే తీసుకురాలేం గదండీ. గడిచిపోయిన పాత రోజులన్నీ కూడా ఎంతో అమూల్యమైనవండి. కానీ కొత్తకు వింత పాతకు రోత అంటారు కానీ, నాకు మాత్రం పాతే వింతండి. కొత్తయి నాకు అంతగా నచ్చదు. ఈ సంవత్సరం అమ్మఒడిలో ఉన్నట్టు ఎంతో మనము ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు. అందులో నుంచే కొన్ని కొన్ని సంతోషాలు, కొన్ని కొన్ని ఆనందాలు, ఇంకా మన జీవితంలో అనుభవించిన ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏమేమి చూసామో, ఏమేమి చేశామో ప్రతి ఒక్కటి మనకి ఒక అనుభూతేనండి. ఈ 2025లో ఎన్నో సంతోషాలొచ్చాయండి. ఎన్నో బాధలొచ్చాయి. ఎన్నో కన్నీళ్ళు మనకే తెలియకుండా మనం ఎన్నిసార్లు బాధపడి ఉంటామో, ఎన్నిసార్లు సంతోషపడి ఉంటామో, మన ఫ్యామిలీ అంతటితో కలిసి మనం ఇలా ఈ రోజు వరకు ఉన్నామంటే అది మనకి మన అదృష్టం కాదండి. దేవుని నిర్ణయం, దేవుని కృప మాత్రమే. ఈ సంవత్సరం చాలామంది జీవితాల్లో అయితే చాలా బాధాకరంగానే మిగిలిపోయింది. కానీ కొంతమంది జీవితాల్లో మాత్రం చాలా ఆనందమయమైతే అయ్యింది. ఒకరికి నవ్వుంటుంది, ఒకరికి ఏడుపు ఉంటుంది. మొత్తం అన్నిటిని కలిపితేనే కదండీ ఇక జీవితము. ఈ సంవత్సరంలో మనం ఎన్నో బాధలు చవిచూసి ఉండొచ్చు. కానీ సంతోషాలు కూడా అన్నీ ఉన్నాయి కదండీ. ఆఖరికి మనం ఎలాగోలాగైతే గట్టెక్కేసాము. సముద్రాన్ని ఈదినట్టు ఈదుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసాము. ఇంకొన్ని గంటల్లో అయితే కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాము. ఈ సంతోషాన్ని ఎన్నో రకాలుగా అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు కానండి, నాకు మాత్రం మీతోనే కదండీ మంచైనా, చెడ్డైనా, ఆనందమైన, సంతోషమైన ఏదైనా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టయితే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుందండి. ఇక అప్పటినుంచి కూడా నాకు ఈ మధ్య కాలంలోనే ఈ నాకు సంబంధించి పర్సనల్ విషయాలు కూడా కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతకుముందు వీడియోస్‌లో ఏదో మామూలుగా మాట్లాడేదాన్ని కానీ, కొన్ని కొన్ని విషయాలైతే నాకు కొంతమంది ఆప్తులుగా మీరు నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ మీ సహకారాన్ని, మీ అభిమానాన్ని, మీ లవ్ అండ్ సపోర్ట్‌ని నాకు ఇస్తున్నారు కాబట్టి, నేనైతే ప్రతీదీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ పాత సంవత్సరం అయిపోతుంది ఇంకొన్ని గంటల్లో అయితే. కానీ నాకు మాత్రం ఈ సంవత్సరం వెళ్ళిపోతుందనైతే చాలా బాధగా ఉంటుందండి. ఎవరైనా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ, నువ్వేంటి ఇలా పాత సంవత్సరాన్ని పట్టుకుని ఎలాడుతున్నావని మీరు అనుకోవచ్చు. ఈ పాత సంవత్సరంలోనూ చాలా హ్యాపీ, చాలా సంతోషము ఉంది. ఇంకా బాధ ఉంది. కన్నీళ్ళున్నాయి, కష్టాలున్నాయి. అన్నీ ఉన్నాయండి. ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను నలిగిపోయిన క్షణాలైతే చాలా చాలా ఉన్నాయి. ఈ 12 నెలల్లోనూ. ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క గడియలాగైతే గడిచిపోయిన రోజులు చాలా చాలా ఉన్నాయండి నా జీవితంలోనూ. ఆ గడిచిన ప్రతి సంవత్సరం కూడా అంతే పెళ్ళైన దగ్గర నుంచి కూడా. అంతకుముందయితే ఏమీ తెలియదు మనకి. అమ్మ, నాన్న దగ్గర ఉంటాము. ఇంక బాధ్యతలయితే మీదకొచ్చిన తర్వాత మన జీవితం అసలుగా స్టార్ట్ అయ్యేది అప్పుడే. ఇక ప్రతి నిమిషం కూడా మనకి చాలా చాలా విలువైంది. ప్రతి సెకను కూడా విలువైందేనండి జీవితంలోనూ. ఈ సంవత్సరం అయితే ఎంతో క్షేమాన్ని అందించిందండి. ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కానీ ప్రాణాలైతే కడవరకు ఇలా 12 నెలలు కూడా ఉన్నాయి. అంటే ప్రాణం ఈరోజు మనది బావుంటుంది. మరుసటి రోజు ఎలా ఉంటుందో ఏమో తెలియదు. నిద్రపోతూ ఉంటాము. ఇక తెల్లవారుతుందో లేదో తెలీదు. అలా ఉంటున్నాయండి పరిస్థితులైతే. ఇలాంటి రోజుల మధ్యలో బతుకుతూ చాలా భయానకంగాను, ఇంకా ఏదో భ్రమలో బ్రతికినట్టే అనిపిస్తుందండి. తెల్లవారుతుందో లేదో పడుకుంటే. ఇక సాయంత్రం అవుతుందో లేదో ఉదయాన్నే లేస్తుంటే. ఇలా ప్రతి పూట కూడా ఒక యుగం లాగానే గడుస్తూ ఉన్నాయండి రోజులు. ఇదివరకటి రోజులైతే అలా ఉండేవి కాదు. మనకి ఏది జరుగుతుందో బాడీలో మొత్తం తెలిసిపోతున్నాయి ఇప్పుడైతే. ప్రతీదీ స్కానింగ్
స్కానింగ్ ద్వారా తెలిసిపోతుంది. ఒక 20 సంవత్సరాలకి ముందైతే ఈ స్కానింగ్‌లు అలాంటివైతే నాకు తెలీదండి. ఇప్పుడైతే ప్రతి దానికి స్కానింగే, ప్రతి దానికి బ్లడ్ టెస్టే అన్నీ మన కళ్ళ ముందు అలా పెట్టేస్తూ ఉంటే పేషెంట్స్ ఏమాత్రం సంతోషంగా ఉంటారండి. ఎలా బ్రతుకుతారు? ఉన్న ఆయుషే తక్కువ. ఆ తక్కువ ఆయుష్‌లోనూ ఈ ఆరోగ్య సమస్యలొచ్చేస్తూ ఉంటే ఈ డాక్టర్స్ చెప్పే విషయాలు, ఇంకా పాటించవలసిన నియమాలు, ఈ ఎక్స్‌రేలు, ఈ రిపోర్ట్‌లు ఇవన్నీ జూసుకొని ఉన్న సగం ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. ఇలా గడిగడి గండం నూరేళ్ల ఆయుష్‌లాగా బ్రతకవలసొస్తుందండి. ఇలా ప్రాణాలైతే అరిచేతిలో పుచ్చుకొని ఎంతవరకు మనం ఈడ్చుకురాగలము. ఇంకా ఈ 2025 సంవత్సరం అయితే నాకైతే కాస్తంత ఊరటనిచ్చింది. కొన్ని కొన్ని సమస్యలున్నా అవి సానుకూలంగా మనం చేసుకోగలము. వాటి నుంచి బయటపడగలము. మనం చేసుకోలేనివి వస్తే ఏంటంట మనం ఏం చేయగలము? ఏం చేయలేం గదా! భరించవలసిందే. ఈ సంవత్సరంలో అయితే అమ్మ ఒడిలో ఉన్నట్టుగానే అనిపించిందండి నాకు. మనకేదైనా బాధొచ్చినప్పుడు అమ్మ దగ్గరికెళ్ళిపోయి అలా మన బాధనంతటిని గూడా చెప్పుకుంటాం గదా! చంటి పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళయిపోయినా సరే మన బాధ అమ్ముంటే అమ్మతో చెప్పుకుంటాము. అలాగే నాకు ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరంలో ఒదిగిపోయి ఆ సంవత్సరాన్నే నేను ఒక అమ్మలా భావిస్తానండి. అలా నా బాధల్ని, కష్టాల్ని, కన్నీళ్ళని, ఇంకా సంతోషాలని అన్నిటినీ చూస్తుంది సంవత్సరం. అలాంటిది ఆ సంవత్సరం వెళ్ళిపోతుందంటే నాకైతే చాలా బాధగా ఉంటుంది. ఏడుపు కూడా వచ్చేస్తుందండి. అలా చెప్పడానికైతే నాకు కొంచెం బాధగా ఉన్నా, వినడానికి మీకు కాస్తంత హాస్యంగానే ఉండొచ్చు. కానీ నా మనసైతే అలా ఉంటుందండి. ఆ పాత దానిలోనే నా ఆనందాన్ని, నా సంతోషాన్ని, ఇంకా ప్రతి దాన్ని అందులోనే చూసుకుంటూ అలా బ్రతికేస్తూ వస్తున్నాను. ఇంకా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించకుండా ఉండలేం గదండీ! అది ఎలాగో వస్తుంది. మనం వద్దన్నా వస్తుంది. ఇంకొన్ని గంటల్లో ఎలాగో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. కానీ ఈ పాత సంవత్సరం ఉన్న ఆనందం మరలా కొత్త సంవత్సరంలో ఎలా ఉంటామో ఏంటో అదొక దిగులు. ఏదేమైనా పర్వాలేదులెండి. మనము మంచిగా ఆలోచిస్తే అంత మంచే జరుగుతుంది. ఏమైనా గానండి వస్తున్న రోజుల కన్నా గడిచిపోయిన రోజులే చాలా మంచి రోజులండి. ఆ రోజులకి అమాయకతనమే గానీ తెలివితేటలు లేవు. ప్రెజెంట్ వస్తున్న రోజులన్నీ గూడా చాలా తెలివైన రోజులు. కానీ మంచి అనేది ఎక్కడా కనిపించట్లేదు మచ్చుకైనా. అలాంటి రోజుల్లో బ్రతకాలంటే చాలా భయమేస్తుందండి నాకైతే. ఈ జనరేషనే అలా అయిపోయింది. ఇలా సంవత్సరాల తరబడి మారుతూ ఉన్న కొద్దీ జనరేషన్‌లో మార్పులొచ్చేస్తున్నాయి. ఇంకా ఆధునీకరణలో కూడా చాలా చాలా మార్పులొచ్చేస్తున్నాయి. ఇలా ప్రతీదీ కూడా కంప్యూటరు, ఇంకా ఇలా ఎక్సెట్రా దానికి సంబంధించినవే తప్ప నేచురల్‌గా జీవితం అనేది ఎక్కడా కనిపించట్లేదు. నేను నేచురల్‌గానే బ్రతకాలనుకుంటానండి. ఇలా సాధ్యమైనంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రతి పని కూడా ఇలా చేతులతోనూ ఇలా నాకు సహజంగా అనిపించేంత వరకు కూడా ఓకే. ఇంక మనకు కానిదైతే ఇక మిషనరీ మీద ఆధారపడాలి తప్పదు. అన్నిటికీ మించి సిటీస్‌కి దూరంగా పల్లెటూరులో పుట్టినందుకు చాలా అదృష్టంగా భావిస్తానండి నేనైతే. పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి, ఇంకా వాతావరణం ఎంత బావుంటుందో, ఇంక అందులో ఇమిడిపోయి బ్రతికేస్తున్నానేమో. నాకు ఎప్పుడైనా టౌన్‌కి గానీ, సిటీకి గానీ వెళ్ళానంటే చాలా చాలా ఆందోళనగాను, భయంగాను ఉంటుంది. ఒకవేళ పిల్లలు అక్కడ బతకాల్సొస్తే పరిస్థితి ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. కానీ ప్రెజెంట్ నేను మాత్రం ఇలా నా పల్లెటూరు వాతావరణంలోనే తప్ప ఎక్కడ నేనైతే బ్రతకలేనండి. అలాంటి ఆలోచన కూడా నాకు రాదు. బయటకెక్కడికైనా వెళ్ళినా కొన్ని గంటలు కూడా నేను సహించలేను, భరించలేను. ఎక్కడ చూసినా టెక్నాలజీ. ఏదైనా కొనాలంటే టెక్నాలజీ. ఆ రేటు చూడడానికి కూడా ఏదో మిషన్ లాంటిది వాడుతున్నారండి. ట్యాక్స్ మీద ఉండే రేటు అందులో నుంచి కంప్యూటర్‌లోంచి ల్యాప్‌టాప్‌లోకి అబ్బా! చూడడానికైతే నాకు ఇది అసలు ప్రపంచమేనంటారా అనిపించేస్తుంది. ఇలాంటి వాతావరణం వచ్చేసిందేంటి? అంతా ఏఐతోనే తప్పించి మనుషుల్లాగానే కనిపించట్లేదు. ఆళ్ళు మనుషులో లేదంటే బొమ్మలో కూడా తెలియట్లేదండి. జనరేషన్ అంతా అలా చేంజ్ అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో మనుషుల్లాగా ఉంటారో మరి ఎలా ఉంటారో కూడా అర్థం కావట్లేదు. అందుకు భయపడతానండి నేనైతే. సంవత్సరాలు మారుతూ ఉంటే సంతోషమే. కానీ సంవత్సరాలతో పాటు మన పరిస్థితులు కూడా మారిపోతూ ఉన్నాయి గదండీ! అందుకని నాకు ఆ కొత్తగా వచ్చేవన్నీ కూడా అస్సలు నచ్చదు. ప్రతిదానికి టెక్నాలజీతోనే పనండి. టెక్నాలజీ లేకుండా ఏ పని అవ్వట్లేదు. మా పల్లెటూరులో కూడా చాలా
చాలా మారిపోయాయండి. ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడం మంచిదేనండి. కానీ ఈ పల్లెటూరుల్లో కూడా అయి అవసరమవుతున్నాయంటే జనాలు ఏ రేంజ్‌లో ఉంటున్నారో అర్థమవుతుందని అలా చెప్పాను. ఎక్కడ కూడా మంచిదనం అనేది ఏమీ కనిపించట్లేదండి. ఎదిగామా, మనం సంపాదించామా, మనం ఏదో ఒకటి వెనకేసామా, లేదంటే ముందేసామా, అలా పిల్లల కోసం ఏదైనా సంపాదించామా, ఇలా చేసామా, అలా చేసామా, మన కోసం మనం చూసుకున్నామా లేదా? స్వార్థం, స్వార్థం, స్వార్థం. మనం బ్రతికేదే పిల్లల కోసం, మనం కష్టపడేదే పిల్లల కోసం అండి. వాళ్ళ కోసం కాకుండా మనం ఇంకా దేనికోసం కష్టపడతాం. కానీ ఇదివరకు మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉండేది, మంచితనం ఉండేది, ప్రేమ, ఆప్యాయతలు, పక్క ఇంటి వాళ్ళతోనూ, ఎదురింటి వాళ్ళతోనూ, ఇరుగు పొరుగు వాళ్ళతోనూ మాటలు, చేతలు అవి చక్కగా ఉండేవండి. ఇచ్చిపుచ్చుకోవడాలు అలాంటివి ఉండేవి. ఇప్పుడు అవి రాను రాను తగ్గుముఖం పట్టేశాయి. ఈ పల్లెటూరులో కూడా అలాంటి వాతావరణం చాలా వరకైతే కనుమరుగైపోతుంది. ఇదివరకు పల్లెటూరంటే ఒక 4, 5 ఏళ్ళోళ్ళు కలిసి ఒక ఇంటి దగ్గర కూర్చొని మంచి చెడ్డలు ఆ మాట, ఈ మాట చెప్పుకుంటూ ఒక ఇంట్లో వాళ్ళలాగానే ఉండేవారండి. ఏది వాళ్ళకి కావాల్సినా అక్కడ పుచ్చుకోవడం, మరలా వాళ్ళకి ఇక్కడ కావాల్సింది అక్కడ తెచ్చుకోవడం అలా ఉండేది. ఒక ఇంట్లో ఉన్నట్టే అనిపించేదండి. కానీ ఇప్పుడు ఎవరికి వారే ఏమినా తీరే. ఎవరు బ్రతికితే వాళ్ళే. ఇంకా పక్కింటోళ్ళు బాగోకపోయినా మనకేమీ సంబంధం లేదన్నట్టు అక్కడ వాళ్ళు ఎన్నో బాధలతో ఉన్నా గానీ కనీసం వచ్చి పలకరించే అంత మనసు కూడా ఎవ్వరికీ ఉండట్లేదండి. అలా తయారైపోయాయి ఇప్పుడు మానవ సంబంధాలనేవి. మనం ఎంత టెక్నాలజీ సంపాదిస్తే ఏంటండి, మానవ సంబంధాలకు విలువివ్వందే. మనిషి కంటే ముఖ్యమేమి కాదు కదా టెక్నాలజీలు మనం ఎలా బ్రతకాలో, ఎలా ముందుకెళ్ళాలో, మన పిల్లల్ని ఎలాంటి టెక్నాలజీ వాడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో వాటికి ఉపయోగించవలసిన టెక్నాలజీని ఇప్పుడైతే చాలా చాలా దుర్వినియోగం చేయడానికే ఉపయోగిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు పైన అది ఎంతో ప్రభావం చూపిస్తుందండి. ముఖ్యంగా ఈ ఫోను ఎంత అవసరమో అంత అనవసరం అనమాట. పిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసి పడేస్తుంది. మెయిన్ వచ్చేసి ఈ ఫోన్‌తోనే ఉందండి జీవితం ప్రతి ఒక్కరికిని. ఇది లైఫ్‌లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది. పార్ట్ కాదండి హార్ట్ లాగా మారిపోయింది. ఎవరి స్వార్థం వాళ్ళదండి. ఎవరి సంపాదన వాళ్ళది. వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఏవేవో యాప్‌లు కనిపెట్టేసి, ఏవేవో గేములు కనిపెట్టేసి అవి ప్రమోషన్ చేస్తూ పిల్లల జీవితాల పైన ఎలాంటి ప్రభావం తీసుకొస్తున్నారంటే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఇలా సోషల్ మీడియా మీద పడిపోయి పిల్లలు ప్రతీదీ కూడా ఇప్పుడు ఫోనే కాదండి ఇంకా ఇంజినీరింగ్ విద్యార్థులైనా ప్రతి వాళ్ళు కూడా ఇంటర్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి ఫోన్ అవసరం అవుతుంది. మరి అలాంటి పిల్లలకి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయంటే అందులో ఉండే ఈ యాప్‌లతోటైతే జీవితాలు ఇంకేమైనా పైకొస్తాయంటారా? ఇలా సంవత్సరాలు మారే కొద్దీ టెక్నాలజీ మనకు అవసరమైపోతుంది కదండీ జీవితానికి. ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీతో మనిషికి సంబంధం లేదండి. ప్రతీదీ చేత్తో రాయడమే, ప్రతీదీ చేత్తో రాయడమే. ఎన్ని ఫైల్స్ రాసేవారో పంచాయతీ ఆఫీస్‌లోనైనా, మున్సిపల్ ఆఫీస్‌లోనైనా ప్రతీదీ కూడా చేతులతోనూ రికార్డులు రాసుకొని పదిలంగా ఉంచుకునేవారు. మరి ఇప్పుడు మనకి ఫాస్ట్ టెక్నాలజీ ఉపయోగించారు. కంప్యూటరు, ల్యాప్‌టాప్ ఇవన్నీని. మరి అవన్నీ వస్తున్నాయంటే మనకి ఎంతో కొంత అయితే మంచితో పాటు చెడు కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండీ. ప్రతి ఒక్కరూ అలాంటివే యూజ్ చేస్తూ ఉన్నారు. టెక్నాలజీ ఇంకా ఇంకా ఎక్కువైపోయింది. ఒకప్పుడు యూట్యూబ్ అంటే ఏంటో తెలీదు ఎవరికిని. ఏదైనా మనకి కావాల్సితే సాంగ్స్ అలాంటివి అవి డౌన్‌లోడ్ చేయించుకొని అక్కడ నెట్ సెంటర్ దగ్గరికెళ్ళి ఒక 5, 6 పాటలు ఎక్కించుకొని అవి వింటూ వింటూ కాలాన్ని గడిపేవారు తప్ప ఒక 15, 16 సంవత్సరాల కిందట ఇలా ఫోను డైరెక్ట్ స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చేసి మనకి ఏది కావాలంటే అది అరచేతిలోనూ ప్రపంచం మొత్తం కనిపించే విధంగా ఉందంటారా? మరి అప్పుడు బ్రతకగలిగినోళ్ళము ఇప్పుడెందుకు బ్రతకలేకపోతున్నామో నాకు అర్థం కావట్లేదండి. టెక్నాలజీ వాడకుండా ఎలా నాగమణి పిల్లల భవిష్యత్తులన్నీ కూడా ఇప్పుడు టెక్నాలజీ మీదే కదా ఆధారపడి ఉన్నాయనైతే ప్రతి ఒక్కరూ నన్ను అనొచ్చు. అంతా అవసరమేనండి. దాంతో పాటు మరి మనకి ఎంతో కొంత చెడ్డ ప్రభావం కూడా పడుతుంది కదా మనుషుల మీద. ప్రేమలు తక్కువైపోయాయండి ముఖ్యంగాను. ఫోన్ని, ల్యాప్‌టాప్‌లని ఇలా టెక్నాలజీని నేనేమీ అనుకోవట్లేదండి. అది రావడం మన అదృష్టం. కానీ మరి దాన్ని మనం ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే తప్ప మితంగానే కానీ అపరిమితంగా దేన్ని కూడా మనం వాడకూడదు కదండీ. ఫోన్ ఏమైనా నన్నే చూడు అని మనల్ని ఏమైనా పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంటుందండి. మనమే దాని దగ్గరికెళ్ళిపోయి దాన్ని తీసుకొని గంటల తరబడి దాంతోనే కాలక్షేపం చేస్తాము. కంప్యూటర్‌తోనైనా, ల్యాప్‌టాప్‌తోనైనా ప్రతీదీ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి వస్తువుతోనూ మనకే పని. కాసేపు అక్కతోనూ, అన్నయ్యతోనూ, అమ్మతోనూ, నాన్నతోనూ మాట్లాడదామని ఎవరికైనా ఉంటుందండి. కాస్తంత తీరిక దొరికితే ఆ ఫోన్ పుచ్చుకొని ఏదో ఒక మూలకెళ్ళిపోతాము. దాంతోనే రోజులు గడిపేస్తూ ఉంటాము. ఏదైనా మన జీవితంలోకొచ్చిందంటే దాంతో మనకు అవసరం కాబట్టి
కాబట్టే దాన్ని తెచ్చుకుంటాము. అనవసరమైతే ఏది తెచ్చుకోము కదండీ! మరి దానితోనే జీవితం ముడిపడి అయితే ఉండదు కదండీ! ఇంకా జీవితంలో చాలా చాలా ఉన్నాయి. ఇక మనం మనుషులం కాబట్టి మనుషుల్ని ప్రేమించాలి. మనతో ఉన్న చుట్టూ ఉన్న జంతువుల్ని, ఇంకా పక్షుల్ని ప్రతి దాని మీద కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది మనిషి అన్న తర్వాత. ఇదివరకు మనిషి అయితే ప్రకృతికి చాలా దగ్గరలో బ్రతకడానికి ఇష్టపడేవాడు. కానీ ఇప్పుడు ప్రకృతికి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడండి. అక్కడ ప్రకృతి అనేది ఏమీ కనిపించదు. అంతా ఏఐ మయమనమాట. ప్రతీదీ అందులోనే సృష్టించుకుంటున్నాడు. ప్రతి దాన్ని కూడా అందులోనే ఊహించేసుకుంటున్నాడు. అది రేపటి రోజున అంటే రాబోయే తరాలకి ఎలా ఉంటుందో నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఇంతలాంటి టెక్నాలజీ వచ్చింది. ఇదంతా కనిపెట్టింది మనిషే కదండీ! దేవుళ్ళు ఏమి కాదు మనము మనుషులమే. మనం చేయలేనిదంటూ ఏమీ కాలం లేదు. ఎంత మారిపోయినా, ఎంత కొత్త తరంలోకి మనం వెళ్ళిపోయినా మనకు మాత్రం ప్రాణం ఉంది కదండీ! ప్రాణం ఉన్నంత వరకే మనిషి ఎక్కడికైనా వెళ్ళగలడు. ఏదైనా చేయగలము. ఇలా మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని అందులో ఉన్న మనుషుల్ని మనం ఎంత మాత్రం కూడా ఈ మధ్య కాలంలో పట్టించుకోవడం లేదండి. మనకు మన గురించే ఆలోచించుకుంటాము. మనం చేయబోయే పని గురించి ఆలోచించుకుంటాము. ఇంకా ముందుకెళ్ళగలగాలనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం తప్ప, పక్కనున్న వాళ్ళతో కాస్తంత మాట్లాడదామని, వాళ్ళ మంచి చెడులు తెలుసుకుందామని, వాళ్ళతో కాస్తంత ప్రేమగా ఉందామని, స్నేహంగా ఉందామని ఎవరికుంటుందండి? ఎవరి పని వాళ్ళకే సరిపోతుంది. మరి ఈ టెక్నాలజీ మనకి ఏం నేర్పిస్తుందంటే ఒంటరిగా బ్రతకమనండి. ఇలా మనిషి అయితే ఒంటరిగా ఉండడానికి, ఒంటరితనానికి అలవాటు పడిపోతున్నాడు తప్ప రాను రాను ఇక మనుషుల్లో కలుస్తాడనే నమ్మకం అయితే నాకు పూర్తిగా పోతుందండి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పిల్లల చేతుల్లో ఫోన్లు ఉండడం వల్ల ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టు అయిపోతుంది జీవితం. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో ఏమో ఆ దేవుడికి తెలియాలి. ఇలాంటి ప్రపంచానికి దూరంగా ఎక్కడైనా ఇంకో ప్రపంచం ఉంటే బాగుండనిపిస్తుందండి నాకైతే. అదేనండి 2010 నుంచి అవతలకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు వేరొక ప్రపంచం అయితే 2010 తర్వాత ఇప్పటి వరకు కూడా ఇంకొక ప్రపంచంలాగా నాకు అనిపిస్తుందండి. నాకు గడిచిపోయిన రోజులంటే ఎంతో 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 ఇష్టమండి. ఈ వస్తున్న రోజులంటే చాలా చాలా భయమండి. నాలా ఆలోచించేవాళ్ళు భూమి మీద ఎవరన్నా ఉంటారో లేదో నాకైతే తెలీదు గానండి. నేను మాత్రం ఇలానే ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు కొత్తగా బ్రతకడం ఇష్టమే. కానీ అందులో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటాను. మనకొద్దనుకున్న దాని జోలికి మాత్రం నేను వెళ్ళనండి. ఇలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ చాలా చాలా మార్పులైతే వచ్చేస్తున్నాయి జీవితంలోనూ. అలాంటి మార్పులు నా మీద ఎంత మాత్రం కూడా పడకుండా ఉండాలని నేను దేవుడిని కోరుకుంటాను. ఈ జీవితంలో గడిచిన సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, కానీ కొన్ని కొన్ని సంతోషాలు, ఆనందాలు ఇవన్నీ కలగలిపి 2025 అండి. కొంచెం ఇష్టమున్నా, కొంచెం కష్టమున్నా తప్పదు కదండీ జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. తీపి, పులుపు, కారం, వగరు అన్నీ ఎలా ఉంటాయో జీవితంలో మంచి, చెడ్డ, ఆనందం, బాధ ఇవన్నీ అలాగే ఉంటాయండి. ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత దానిలో ఎలా ఇమిడిపోవాలో, ఎలా కలిసిపోవాలో, ఎలా ఒదిగిపోవాలో ఇప్పటి నుంచే నేనైతే కాస్తంత ఆలోచించుకొని దానిలోకి వెళ్ళిన తర్వాత జీవితాన్ని ఇంకా ఎలా నేను అభివృద్ధి చేసుకోవాలో, ఎలా ఉండాలో, ఎలాగా మెళకువలు పాటించాలో ఇవన్నీ తర్వాత వీడియోస్‌లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే నేను కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇంకా దానిలోకి నేను ఎలా ఉండాలో, ఏంటో అనే దాని గురించి అయితే ఒక్కటే ఆలోచన అండి. భయము, బాధ. ఒకింత బాధ, ఒకింత సంతోషం అనమాట. సంతోషం దేనికంటే కొత్త సంవత్సరం వస్తుంది కదండీ! బాధ దేనికంటే పాత సంవత్సరం వెళ్ళిపోతుంది కదా! అందుకని. మనకి ఎన్ని బాధలొచ్చినా గానండి, ఏ బాధ లేనట్టు అలా మొఖం మీద చిరునవ్వుతో ఉండాలంటే నేను ఒక సీక్రెట్ అయితే పాటిస్తూ ఉంటానండి. బాధలైతే చాలా ఉంటాయి. చిన్నదానికి, పెద్దదానికి మనకి ఎంతటి కష్టమొచ్చినా గానీ దాంట్లో నుంచి ఎలా ఒదిగిపోవాలో, ఎలా బయటపడాలో, ఇంకా ఎలా ఓపిక కలిగి ఉండాలో అది మాత్రం కోరుకుంటానండి. ఎన్ని పనులున్నా పర్వాలేదు. సంవత్సరంలో ఎన్నో పనులు చేసుకున్నాము. పిల్లల్ని చక్కగా స్కూలుకి పంపించుకుంటాము. పెద్దవాళ్ళనేమో చక్కగా చూసుకుంటాము. ఇంటి పనంతా ఆరోగ్యంగా చేసేసుకున్నాం కదండీ! సంవత్సరం లాస్ట్‌కొచ్చేసాం. ఇంతవరకు చేసుకున్నామంటే మనకు ఎంతో ఓపిక ఉండబట్టే కదండీ! ఇక రానున్న రోజుల్లో కూడా అంతే ఓపికనిమ్మని దేవుడిని కోరుకుంటాను. నేను ఆస్తిపాస్తులు అడగనండి ఎప్పుడూ దేవుడిని. మనకేం కావాలో దేవుడికి తెలుసు ఆయన ఇస్తాడు. వెయిట్ చేయాలి మనం అంతవరకు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే మంచి జ్ఞానం, ఇంకా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను. మనందరినీ కూడా 2025 సంవత్సరం గుప్పెట్లో పట్టుకుని దాచి కొత్త సంవత్సరంలోకి మనల్ని ప్రవేశపెడుతుంది కదండీ! 2025 సంవత్సరానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అలాగే దానికి ప్రేమపూర్వకంగా గుడ్ బై చెప్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలుపుకుంటున్నాను. మీరంతా హ్యాపీగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనందరి జీవితాల్లోనూ కొత్త సంవత్సరం సంతోషాల హరివిల్లు కావాలని కోరుకుంటూ మీ నాగమణి.